నమస్కారం అండి. శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురువుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యాన్ని చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు కర్కాటక రాశి ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం? ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. కర్కట రాశి వారికి చాలా అద్భుతమైనటువంటిది. కళ్యాణం కాని వాళ్ళకి ఏదైతే ఆశేష నక్షత్రం ఉన్నటువంటి అనేక అంటే ఒక రాశికి 4 నక్షత్రాలు ఉంటాయండి. ఆ నక్షత్రంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి ఈ సంవత్సరంలో ఈ క్రోధి నామ సంవత్సరం పేర్లను క్రోధి అంటే ఏంటంటే కోపానికి సంబంధించినటువంటి దాన్ని చాలా వరకు అనుమానం పోతూ ఉన్నారు. అటువంటి బాధపడే విషయం ఏమీ లేదు. చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం రావటం జరుగుతుంది. పాడి పంట బాగా ఉంటుంది. మనకు కరువు కాలము అంటే కొన్ని ఎలా ఉంటాయంటే స్టార్టింగ్లో కొద్దిగా కరువుగా ఉండటం అని జరుగుతుంది. తర్వాత వర్షం రావటం అన్నీ జరుగుతుంది. అది వేరే విషయము. వాస్తవానికి ఉద్యోగపరంగా కావచ్చు, మరి సినీ రంగాల వాళ్ళు కావచ్చు, మరి నాటక రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతర డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి రావాలని కూడా బాగా ఇదిగా ఉంటుంది. ఎక్కువ శాతం కర్కట రాశి వాళ్ళు ఏంటి అంటే మంచిగా ఒక హై పొజిషన్లో ఉండాలని కోరుతూ ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి ఒక స్థాయి అనేది వాళ్ళకి దొరకడం జరుగుతుంది. ప్రత్యేకంగా మీరు ఈ యొక్క ఆలయం, ఈ యొక్క దానం, ఈ యొక్క దర్శనం మీరు దానం చేస్తే ఈ సంవత్సరం మంచి ఫలితం లభించడం జరుగుతుంది. ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళు ఏంటి అంటే అమ్మ ప్రత్యేకంగా సర్పానికి సంబంధించినటువంటి పరిహారం చేయాలి. ఆశేష నక్షత్ర బలి పూజ ఈ కర్కట రాశి వాళ్ళు కంపల్సరీగా చేయాలి. ఈ రాశి వాళ్ళు చేసిన వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితం రావటం జరుగుతుంది. ప్రత్యేకంగా మీరు ఏదైనా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కావచ్చు, కాళహస్తి ఉన్నటువంటి శివాలయం కావచ్చు, ఏదైనా ఒక ఆలయానికి సంబంధించినటువంటి సర్పానికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి నాగర్కోవిల్ కావచ్చు, అది కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. మంచి ఫలితం లభిస్తుంది. కర్కట రాశి వాళ్ళకి జీవితంలో ఆ దుష్టం పట్టబోతుంది. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజ నంబూద్రి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు, బాధలు తీర్చుకోగలరు.